15 రోజులు అవుతున్నది. దేనికో చెప్పుర్రి చెప్పుర్రి. అరే గదేనుల్లా 15 రోజుల్లో డిఎస్సి వేస్తామని తెలంగాణ చదువుల మంత్రి కడియం సార్ చెప్పి ఈయాటికి బరాబర్ 15 రోజులు అయిపోయింది. మరి ఏది డిఎస్సి అని కోపానికి రాకుర్రి. 15 అంటే 15 రోజులేనా? కొద్దిగా ఆగుండ్రి, గిన్నేళ్ళు ఆగిండ్రు. ఏషదాకా ఆగే ఓపిక తెచ్చుకోమని తెలంగాణ సమస్త సర్వర్లకు ఉచిత సలహా ఇస్తూ ఈయాటి జోర్దార్ వార్తలు సురి చేస్తున్నా. ముందుగల పెద్ద వార్తలు సుడురి. మారబోతున్నాయి కరీంనగర్ రూపురేఖలు. మల్లగా అనరాదు, చూడుండ్రిగా కడసారి సూపులు. కస్టమర్ల శంటం తాగుతున్న బంకులు, పరిహారంగా పెట్రోల్ తాగుతున్న పంపులు. ఇయ్యాలే పుట్టింది ఇంటి పార్టీ, తెలంగాణలో వచ్చింది ఓ కొత్త పార్టీ. కన్ను పెట్టి పెండి పిల్లగా నెత్తుకపోయిన గడుసు పిల్ల లవ్ చేసినందుకు ఎక్కెక్కి ఏడుస్తున్నాడు మళ్ళా. కుక్కడికి బైకులు ఇస్తున్నారని మంగ్లీ సంబరము. కొత్త బండి వస్తున్నదో. కుంభిపాకం అంటే ఏందో ఎరికేనానుల్లా? అరే గదేనుల్లా, అపరిచితుడు సినిమాల మంచిగా మసిలిన నూనెలా చికెన్ ఫ్రై చేసినట్టు మనిషిని కూడా దాంట్లో వేసి ఫ్రై చేస్తారు చూడురి. గదే, అదేదో గరుడ పురాణంలో గట్లనే రాసున్నదట. ఇగో కాంట కొట్టేటోళ్ళను, మీటర్లు కొట్టేటోళ్ళను కూడా గసంటిదే వేస్తే నయం ఉన్నట్టున్నది. మరి లేకపోతే ఏందుల్లా? ఎన్నిసార్లు చెప్తే సిగ్గొస్తుంది, ఎట్లా తింటే బుద్ధి వస్తుందో అర్థమైతేనే లేదు నాకైతే. ఈ అంతగానం పైసలు జాలతలేవంటే అడ్డ మీద కూలి పనుకోబోవాలి, లేదంటే సౌరస్తల నిలబడి అర్క తినాలి. కానీ అడ్డమైన దొంగదందా చేస్తే ఏమనాలి? బయట తెచ్చుకొని పోస్తే కల్తీ చేస్తుర్రని బంకులలో పోతే ఆడ కూడా తూటు పెడుతుర్రట కొందరు దొంగ బట్టే వాసి బంకుల ఓనర్లు. 100 రూపాయల పెట్రోల్ పోయించుకుంటే 90 రూపాయల పెట్రోలే వస్తున్నదట మనకు. మీదికి రీడింగ్ మాత్రం 100 అని బరాబర్ సువెట్టేటట్టు అవేవో షిప్పులను పెట్టి పబ్లిక్ ను ముంచుతుర్రట కొందరు లత్కొరగాళ్ళు. నిన్న ఇయ్యాల హైదరాబాద్ చుట్టుముట్టున్న బంకులల్లా చెకింగ్ చేస్తే గీ లంగదందా మొత్తం బయట పడుతున్నది. చెప్పక చెయ్యక బంకుల మీద పడి కొలత డబ్బాలు పట్టుకొని చెకింగ్ చేస్తున్నారు. ఈ పెట్రోల్ దొంగ దందా ముచ్చట ఎట్లా చేస్తున్నారో ఇగో గీ సార్లను అడుగుదాము. సారు ఏం దొరకవచ్చిండ్రు? పెట్రోల్ పంపులలో క్వాంటిటీ తక్కువ రావడం కొరకు, మెజర్మెంట్ తక్కువ రావడం కొరకు చిప్స్ వాడుతున్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశానుసారం ఇన్స్పెక్షన్స్ సిటీలో చేస్తున్నాం. పల్సర్లో వాళ్ళు చిప్స్ ఏమైనా పెడుతున్నారా అని చూసే అవకాశం కూడా ఉంది. డౌట్ ఉన్న ప్రతి ప్లేస్లో కూడా ఆ విధంగా చూసి ఏదైనా ఉంటే బంక్ సీజ్ చేయడం కానీ అది జరుగుతుంది. చూస్తున్నారా, బాయిలున్న పెట్రోల్ కనిపించకుండా చక్కగా బండ్లల్లనే పైపులు పెట్టి పోస్తారాయే. ట్యాంకుల సొర్రి చూసుకునేదేమన్నా ఉంటుందా? ఆ బంకు మిషన్ ని ఆ బంకు పెట్టినోని నమ్ముకొని పెట్రోల్ కొట్టించుకున్నాడేనాయే. నమ్ముకుంటే నట్టేట ముంచినట్టు లీటర్ మీద 10 రూపాయల దాకా ముంచుతున్నారు. చూస్తే 10 అనిపిస్తున్నది గాని రోజుకు కొన్ని లక్షల రూపాయల దాకా కమాయిస్తుర్రట బంకుల ఓనర్లు. మరి దొరికినాయే గివ్వున్నాయి, ఇంకా దొరకని ఇంకెన్నున్నాయో ఏందో తెలియదు. పావుల రేటు పెరిగితేనే లబో దిబో అని మొత్తుకుంటాము. అసోంటిది 10-20 రూపాయలు బంకులోళ్ళు తింటున్నారంటే గుండాగి సత్యముచ్చట చేస్తున్నారు కదా. అయినా సర్కారు తింటున్నదంటే కొట్లాట చేస్తారు గాని బంకులోళ్ళ మీదకి పంచాదికి పోయే దమ్మున్నదా బండ్లు తోలేటోళ్లకు? సార్లు మీరు ఇన్ని రోజులు ఎందుకు చెకింగ్ చేయలేదో గాని జర మా జేబులకు పొక్కలు పడకుండా మీదే దయ. మరి ఏం చేస్తాం? అబ్బా, ఎప్పుడైతే ఈ బుడ్డ కెమెరా ఫోన్లు వచ్చినాయో పోరగాండ్లు ఎట్లా తయారైనరోళ్ళ. ఆడోళ్ళు కనిపిస్తే చాలు ఇష్టం వచ్చినట్టు వీడియోలు తీస్తున్నారు. వంగితే ఫోటోలు, వాన పడుతుంటే వీడియోలు. బస్సుల్లో రైళ్ళల్లో పోతుంటే షెడ్డ పడేటట్టు వీడియోలు తీస్తున్నారు. వాటిని దోస్తులకు పంపించుకున్నాడు ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అన్నట్టు. గిసోంటి లంగ పనులు చేసేది పడుసు పోరగాన్లే కాదుల్లా, పండ్లు వయసుకు వచ్చిన వాళ్ళు కూడా పక్కన పనులు చేస్తున్నారు. ఎవడు తోడుకున్న బొందల వాడే వాడుడంటే ఏందో ఇగో వీన్ని చూస్తే అర్థమైతది. సింగపూర్ మెట్రో రైల్లో కూసున్న వీన్ని చూడురుల్లో భారీ మన దేశ పోడే కావచ్చు. హబ్బా, చేతుల 50-60 వేల ఐఫోను, బందవస్తు వాచి, నున్నటి పాపెడ, మంచి ఆఫీసర్ కండ్లద్దాలు. హబ్బా, చూస్తుంటే వీడు నలుగురికి బుద్ధి చెప్పేటోళ్ళ లెక్కనే ఉన్నాడు కదా. కానీ వీడు ఏం చేస్తున్నాడో ఎరికేనా? వెనకమర్రున్న నల్లటి అద్దంలా కనిపిస్తున్నది చూడురి. ఎదురుగున్న ఉమా మహేశ్వరి అనే గీమెను సీక్రెట్ గా వీడియో తీస్తున్నాడు. అబ్బబ్బబ్బబ్బా, అయ్యయ్యో ఫోన్ల
ఇట్లా బగ్గనే పని చేస్తున్నట్టు ఏం యాక్షన్ చేస్తున్నావు కదరో ఏహేహే దూరంకెళ్ళి కనిపిస్తలేదని జూమ్ చేసి మరీ చూస్తున్నాడు వీన్ ముఖం పాడుగాను పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగినట్టు ఎవ్వరు చూస్తలేరు అనుకుంటే అవుతుందా ఆమెకే అనుమానం వచ్చిందట వెనక మా రద్దంలా మొత్తం కనిపిస్తూనే ఉన్నది కూడా వాడే అంటే వాని తాత ఉపాయం చేసింది వాని లెక్కనే తెలవకుండా ఫోన్ పట్టుకొని మొత్తం వీడియో తీసింది ఫేస్బుక్ లో పెట్టింది ఇక చూడుర్రి ఇజ్జత్ ఉన్నాదిరా శరం ఉన్నాదిరా నీ ఇల్వదక్కువ ముక్కుల్లా తొక్కు అనుకుంటా మస్తు మంది కామెంట్లు పెట్టిర్రు 2-3 రోజుల్లోనే 93 లక్షల మందికి ఎక్కువనే చూసిర్రు ఈ వీడియోను 3000 మంది దాకా షేర్ కొట్టిర్రు గివి నిగ్రాన్ని చూడుర్రని సింగపూర్ వాళ్ళు అయితే రేపిస్తూ దేశపోళ్ళకు ఆడిదాన్ని అట్లిట్లా చూడాలనే ఉంటది లోకంలో ఎన్నడు ఆడిదాన్నే చూడనట్టు గీ చిల్లర బుద్ధి ఏందని ఇజ్జతీనం తీసింది అంటే చూడుర్రి వీడి చేయవచ్చికి మన దేశానికి ఎంత చెడ్డ పేరు వచ్చిందో చూస్తున్నారు కదా ఆడపిల్లలు ఎదురుగున్న ప్రపంచాన్ని మర్చిపోయి ఫేస్బుక్ లో తలకాయ పెడితే ఎదురుగా కూసున్నోళ్ళు మీ మీద కెమెరా పెడుతున్నారు పైల మరి అరే చాలా రోజులు అవుతున్నది ఎర్రన్న నారాయణ సార్ జోరుదార్లకు రాక జరుగురి సార్కి వెళ్ళగా చూద్దాము కాదు ఎర్ర సెల్యూట్ చెప్పి ఎర్ర శాల్వా వరుద్దాము అన్నా వచ్చినావు కదా ఇక ఆలోచన చేయకుండా అందుకోయే పుష్కరాలలో బిచ్చగాళ్ళు ఎట్లయితే సీట్ల కోసం కొట్లాడుతున్నారు మోడీ దగ్గర చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కూడా కొట్లాడుకుంటారు వీళ్ళు కొత్త బిచ్చగాళ్ళు రాజకీయ బిచ్చగాళ్ళు ఓర్ని గంత మాట అంటున్నావేందే నారాయణన్న ఒక ఆయన ముఖ్యమంత్రి ఇంకొక ఆయన ప్రతిపక్షం లీడరు మాట్లాడితే తప్ప మోడీ సార్ తోటి వాడికన్నా నేను సొంత నీకన్నా మాట సొంత అని చెప్పని చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పోటీలు పడి మోడీ మోకాళ్ళ కాడ నిలబడతా ఉన్నారు అబ్బో నువ్వు పక్క వంటే ఉండి చూసినట్టున్నావు కదా ఇద్దరూ కలిసి మోడీని గట్టిగా మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తావా లేదా ఇస్తేనే ప్రెసిడెంట్ క్యాండిడేట్ సపోర్ట్ చేస్తాను అడుగుండొచ్చు కదా ఒక మాట నీ రాజకీయాలు చల్లగుండా ఎప్పటికి ఇట్లే తిరుగుతావు కానీ ఇంకేదన్నా ముచ్చట చెప్పే నారాయణన్న యూపీ ముఖ్యమంత్రి ఉంటాడు ఏమంటున్నాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యాంటీ రోమిన్ స్క్వాడ్స్ అని పెట్టి అంతకుముందు బజరంగ దళ వాళ్ళని పంపించి పార్కుల్లో అమ్మాయిల అబ్బాయిలు మాట్లాడుకుంటుంటే వాళ్ళని హింసించేవాళ్ళు ఇప్పుడు బజరంగ దళతో నీకేం పనియా పోలీసులు పంపిస్తాను పోలీసులు పంపించు అరే అంటే పార్కుల్లో మాట్లాడుకునే లవర్స్ తరపున ఇప్పుడు ఎర్ర జెండా ఎత్తుతున్నావు అనే నారాయణన్న అంటే అబ్బాయిలు మాట్లాడుకోరండి అంటే అమ్మాయిలతో మోడీ మాట్లాడతాడా ఓర్ని మోడీ సార్ నువ్వు గంత మాట అంటే కదనే తప్పే నారన్న అట్లా అంటారానే ముసలోళ్ళు మాట్లాడుకోవచ్చు అమ్మాయిలతో కుర్రోళ్ళు మాట్లాడుకోకూడదు పార్కులో కూర్చొని అంటే దేశం సంస్కృతి ఎటుపోతున్నది అని అట్లా చేస్తారు దేశభక్తులు వాళ్ళు అసభ్యం పని చేస్తే పట్టుకోండి అమ్మాయిల అబ్బాయి మాట్లాడుకోకపోవడం ఏంటిది ఏదో ఊకోవేనారన్న మోడీ సారే ఇవన్నీ చేయమని చెప్తున్నట్టు అంటావు కానీ నువ్వు అదే తర్వాత పెళ్లి పటాకులు లేవు ఇది ఆయనకేం తెలిసావు ఇదంతా ఆయన వచ్చి నాలాగా సన్యాసి రాకుండా అంటే ఈ సన్యాసులు దీవిస్తారు రాబోయే యూత్ని బాబు ఇక ఆగవే అన్ను యూత్ పల్స్ ఇక గింతగానం తెలిసినోని కాబట్టి ఎర్ర జెండా వాటలో నడిపించి నీ ఆధ్వర్యంలో యువ భారత్ ను తయారు చేయ అన్ని పార్కులలో ముందుగాలైతే ఎర్ర జెండా వాతు మేము చెప్తున్నాం కదా మస్తు మద్దతు దొరుకుతుంది మీకు ఇట్లనన్నా ఇంకో పిల్లతోని లవ్ అని తిరుగుడే ఎక్కువ అంటే పిల్లోళ్ళ ఇంటికి పోయి ఇగో నీ బిడ్డ నాతో మస్తు పైసలు ఖర్చు పెట్టించింది షాయి తాగినాయి మళ్ళీ సినిమాకు పోయినాయి ఫోన్ మాట్లాడినాయి అన్ని కలిసి 10,000 రూపాయలు అయినాయి అని పిల్లగాడే పైసలు తెచ్చుకునే ముచ్చట ఎక్కడన్నా నిన్నారా ఉన్నరులా అసోంటి పోరగాళ్ళు కూడా ఉన్నారు మరి గిసోంటోళ్ళు ఉన్నప్పుడు పెళ్లి పీటల మీదికి పోయి పిల్లగాన్ని ఎత్తుకొచ్చే పిల్లలు ఉంటారా ఉన్నారు కూడా ఇగో ఈమె పలారణాల పడుసు పోరన్ని పెండ్లి పీటల మీదకెళ్లి లేపుకొచ్చిన ఈర ప్రేమికురాలు మన మీది బాదుకుండే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మౌదాహా నగరంలో ఉంటది వీళ్ళ ఊరు 8 ఏళ్ల సంధి అశోక్ యాదవ్ అనే ఈ పిల్లగాడు ఈ బుజ్జి ఒకటే దవాఖాన్లో పని చేసేటప్పుడు కండ్లు కలుపుకొని మనసులు కుట్టుకున్నారట నువ్వంటే నాకు ఇష్టం నేనంటే నీకు ఇష్టం ఏ కష్టమైనా ఇడిపోకుంటుందామని అనుకున్నారట మరి ఇంతరెల్లమే ఏమైందో ప్రేమను దోమ లెక్క నలిపేసి నలుగురు చూసిన పిల్లని చేసుకుంటానని అయ్యవ్వ సంకల వచ్చి అమాంతం పెళ్లి మండపంలో కూర్చున్నాడు పిల్లగాడు మరి అందరు ఆడోళ్ళు ఒక్క తీరే ఉంటారా ఏడ్చుకుంటా కూర్చునేది అందుకు ఈ పిల్ల చూస్తే ఉత్త పిల్ల లెక్క ఉన్నది గాని పులి తీరుగానే పిల్లగాని ఊళ్ళకు పోయింది తుపాకీ పట్టుకొని ఆపండి అని తుపాకీ తుట్ట కాల్చుకుంటా పిల్లగాని గల్ల అందుకొని గుంజుకొని బయటికి వెళ్ళింది అరే ఇదెక్కడి కోసరో పసిపోరగాని ఓ పొల్లచ్చి పట్టుకపోతుంటే లోకం కొట్టుపోయిందా అని రేషం కొద్ది అడ్డం పోతే తుపాకీతోని తలకాయ పుచ్చలు వలగొడతారన్నదట
ఇక చూడుండ్రి వావో వాయో అని మొత్తుకుంటా పిల్లగాని అయ్యా వాళ్ళు పోలీసులకు చెప్తే ఎంకులాడి పట్టుకొచ్చిండ్రు కిడ్నాప్ చేసిన ఈ బుజ్జిని కిడ్నాప్ అయిన అమాయకపు ఈ ప్రేమికుని. అగో ఎట్లా చూస్తున్నారో చూడండి ఇద్దరు ప్రేమికులు. అయ్యో పిల్లగాడు ఎట్లా ఏడుస్తున్నాడు చూడండి సంటిపోరనోతిగా. పాపం లవర్ కిడ్నాప్ చేసిందని సిగ్గైతున్నట్టున్నది గాని నన్ను లవ్ చేసినోడు ఇంకో పిల్ల మెడలో పువ్వులేస్తే చూసుకుంటుంటానా, నా ప్రేమను కాపాడుకునేదందుకే ఇట్లా పోయినా అంటున్నది. మరి తుపాకీ ఎక్కడిదో ఇలా లవ్ ఎంత లోతైందో అటెంక గాని పందిట్లకెళ్ళి పిల్లగాని లేపుకొచ్చాడైతే మస్తు చిత్రంగా ఉన్నది కదా. ఇగో నేను మొన్నట్లో ఓ రెస్టారెంట్కి పోయినుల్లా తినే కాడికి మంచిగా తిన్నా. ఇక బిల్లు కట్టిన దూపై తాందేవో అన్న జరగ మంచినీళ్ళ బాటిల్ ఇయ్యేవే అన్న. ఇచ్చిన దానికి కూడా బిల్లు కలుపుకో అన్న. టిక్క కంప్యూటర్ ఒత్తి మేడం 60 రూపీస్ అని అన్నాడు. వామ్మో నేను నీళ్ళకే అని అడగలేదు, వాటర్ బాటిలే అడిగినా అని అన్నా. లేదు మేడం బాటిల్కి 20 కానీ ట్యాక్సులు 40 మొత్తం అంతా కలిపి 60 అని అన్నాడు. వామ్మో గీ అన్యాయం పాడుగాను గీ తిరగా దోసుక తినే గింత బిల్డింగులు కట్టిండ్రని అనుకున్నా. ఇగో గిట్లా దొంగ ట్యాక్స్ లా కాలం చెల్లే రోజులు వచ్చినాయి. సుజాతనే కాదు అద్దుక తిందామని అద్దాల హోటల్లోకి పోయిన వాళ్ళందరికీ ఇటువంటి అనుభవాలు అవుతాయి కదా. తిన్నదంతా పన్ను రూపంలో కట్టించుకుంటారు. బిల్లుల ట్యాక్సులు చూసే గుండెల గుబేలు అనాలి అట్లుంటది మోత. మరి కస్టమర్ల కాడ నిమ్మకాయ విండినట్టు ఆ ట్యాక్సులు ఈ ట్యాక్సులు మన్ను మసానం ట్యాక్సులు తద్దినం ట్యాక్సులు అని పిండి ఇడిచి పెడతారు. బిల్లేమో 100 అవుతుంది, పన్నులేమో 150 వేసి మన ఎన్ని రొగ్గొడతారు. మళ్ళేమోనంటే గవర్నమెంట్ వేసింది మా ఇంట్లోకి ఇస్తున్నారా అని ఇక్కిలిస్తారు. అయితే అసలు కదేందంటే మన తాన గుంజిన ట్యాక్స్ పైసలన్నీ గవర్నమెంట్ కు కట్టు లేదట మన్ను లేదట, అంతా ఈలే దోసుక తింటున్నారట. ఈ సంగతి ఖుద్దు వ్యాపార పన్నుల కమిషనర్ సోమేష్ కుమార్ సారే చెప్పిండు. ఏం తక్కువ 400 కోట్లు ఎగ్గొట్టిర్రట సర్కార్కు. అందుకే చెప్పుడే కాదు గిట్ల దొంగ బిల్లులు ఇచ్చి దోసుక తింటున్న వాళ్ళ తోడుకలు తీసే ఉపాయం కూడా చెప్పేసిండు. ఈ తాపకు పెద్దోటలు పోయినప్పుడు వచ్చిన బిల్లును పన్నుల శాఖ యాప్ల ఫోటో తీసి పెట్టాలట. ఆఫీసర్లా చూసి ఓటలోడు కట్టించుకున్నది కనుక దొంగ బిల్లని తేలితే అని చెవులు ఒడిపెట్టి ఇదివారు దాకా మందిని దోసిందంతా గక్కిచ్చి పట్టించిన వాళ్లకు ఫ్రీగా డిన్నర్ ఇప్పిస్తారట ఇంకో హోటల్లా. మరి ఇంకెందిగా ఈ కాడికెళ్ళి బిల్లు కట్టినాక ఇంత సోంపు బుక్కి బిల్లు కాయదని చింపి పక్కకు పడేయకుండా ఫోన్లో ఫోటో తీసి పెట్టుండ్రి. సర్కార్ సమర్పణల పుక్కిట్లా డిన్నర్ చేసిరాండ్రి. సోమేశం సార్ ఈ గురం మంచిగానే ఉన్నది గాని చెకింగ్ వచ్చిన ఆఫీసర్లకు చెక్కులు ఇచ్చి ఎల్లగొడితే ఎట్లా? జనంనే వట్టియమనకుండా మీరు కూడా అప్పుడో ఇప్పుడో కార్లకెళ్ళి కాలు కింద పెట్టి 4 హోటళ్లు పెద్ద దుకాన్ల పొంటి పోయి చెకింగ్ చేస్తే ఖజానా కటకట నిండదా సారు? మన జోర్దార్ వార్తల్లా ఇప్పుడొక చిన్న బ్రేక్. యోబవుల్లా 3 ఏళ్ల కిందట ముఖ్యమంత్రి అవతారం ఎత్తిన కొత్తల కేసీఆర్ సార్ కరీంనగర్కి వచ్చినప్పుడు గురిపించిన వరాల వాన గుర్తుకున్నదా మీకు? మళ్ళొచ్చే వరకు కరీంనగర్ లండన్ లెక్క మారుతుందని అనలేదా? మరి ఏడ మారింది అని మూతులు తిప్పకుండ్రి. ఏడాది కాదు కానీ 3 ఏళ్ళు అయినాక మళ్ళా పని ముంగడ పడ్డది. రాండ్రి కొత్త కరీంనగర్ ఎట్లా ఉండబోతుందో మళ్ళీ పరి చూస్తారా? అరే కొత్త నక్షలు వచ్చినాయుల్లా. అగో చూస్తున్నారా, ఇది ప్యారిస్ లో ఉన్న ఈఫిల్ టవరో దుబాయ్ లో ఉన్న బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ అనుకున్నారు. లండన్ నగరాన్ని నకలు కొట్టినట్టు కరీంనగర్ లో క్లాక్ టవర్ కాడ కట్టబోతున్న టవర్ ఇది. విమానంలోకెళ్ళి పోకుండా కిటికీలకెళ్ళి బయటికి చేయి పెడితే దానికి వస్తుంది అలిగేటట్టున్నది కదా. ఇగో ఇంజనీర్లు గీసిన ఈ నక్షం చూడండి. థేమ్స్ నది మీద కట్టిన లండన్ బ్రిడ్జి కాదు ఇది, మన మానేర్ డ్యామ్ కాడ కట్టబోతున్న బ్రిడ్జి. మొత్తం తాళ్లతోని కిందికి ఊగులాడబడ్డట్టే ఉంటది కానీ మస్తు బంద వస్తుంటది. శంకున లైట్లు మస్తు వెలుగుతున్నాయి కదా. ఇక పల్లె వెలుగు బస్సులో కూర్చొని బ్రిడ్జి మీదకి వెళ్ళి పోతా అంటే కరీంనగర్ ఇది కలర్ఫుల్ సింగపూర్ అని తెలుసుకోనేలేం మనం. ఇగో మానేర్ డ్యామ్ ఒడ్డును చూడండి, పచ్చని గడ్డి మైదానాలు ఎట్లున్నాయో. మానేర్ల పుల్లు నీళ్ల నడుమ డిన్నర్ క్రూజ్ పడవలు, అందులో కూర్చొని దావతులు. అబ్బో సూపర్ కాబోతున్నది. అంతర్జాతీయ టూరిస్టులు అందరూ హైదరాబాద్ లకెళ్ళి విమానం దిగంగానే కరీంనగర్ ఏడున్నదని గూగుల్ మ్యాప్ లో దేవులాడుకుంటూ వస్తారు. ఇక అగో ఆ తీర్లా కాబోతున్నది. సీఎం సారు ఆఫీసర్లను విలువనంపుకొని గూగుల్ మ్యాప్ లో ఫోటోలు చూసి ఏడేడ ఏం కట్టాలి, ఏ గ్రేడ్ సిమెంట్ వాడాలి, ఎంత ఉసుక పోయాలి, ఎంత దొడ్డు కంకర పోయాలని అన్ని సార్ ఇచ్చిండు. నూనె ఒలుకుతూ ఎత్తుకునేసోంటి నున్నటి ఎడల్పు రోడ్లు, ఏడ చిన్న కాగితం కూడా కనిపించని చెత్తకుండీలు, కింద పడి బొర్రినా మురికంటని బస్ స్టాండ్లు. ఓ చెప్తే వర్షం ముచ్చట కాదు. ఎందుకైనా మంచిది ఆఖరి చూపు చూసుకోండి ఇక పట్నాన్ని. ఫోటోలు ఏమైనా దిగుతే ఇప్పుడే దిగు.
రెడీగా ఉండ్రి. మళ్ళీ అట్టే ఇంకా మా పాత కరీంనగర్ మాయమైందని కేసీఆర్ సార్ ను బదనాం చేస్తే మంచిగా ఉండదు అని చెప్తున్నారు కరీంనగర్ టీఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలు. మీ ఇంటి పార్టీ ఏంటిది? ఏమున్నది, మా అయ్య కాంగ్రెస్, మా అన్న టీఆర్ఎస్, మా అవ్వనేమో తెలుగుదేశము, ఇక మా తమ్ముడు బీజేపీ, ఇక మా అక్క వైసీపీ అని చెప్తున్నారా? అంటే ఇల్లంతా కలిసి ఒక్క పార్టీ ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరా? ఉంటే ఉండొచ్చు కానీ చాలా దిక్కుల గిట్లనే ఉంటారు కదా. అందుకేనో ఏమో సపరేట్గా ఇంటి పార్టీ అని ఓటు రాబోతున్నదిలా. ఏంది, ఎక్కడ, ఎవరు పెట్టారు అంటే ఇగో ఇనురి. ఇందు మూలంగా 50 మంది తెలంగాణ పబ్లిక్ కు తెలియజేయనది ఏమనగా, తెలంగాణ ఉద్యమ వేదిక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్న నాయకత్వంలో కొత్త పార్టీకి బారసాల చేసిండు. ఇంటి పార్టీ పేరుతోని పార్టీకి నామకరణం చేసిండు అన్న. ఇంటి పార్టీ ఇంట్లిచ్చే కిట్టి పార్టీ అనుకునేరు. కాదు కాదు, కేసీఆర్ సార్ చేతులకెళ్లి అధికార పగ్గాల్ని గుంజుకొని తెలంగాణ నేలేదందుకు పుట్టిన పార్టీ అన్నట్టు. మొదలు ఇంటి పార్టీలో సుధాకర్ అన్న చుట్టూనోళ్ళు షరీకైనరు. ఎన్నం శ్రీనివాసరెడ్డి సార్ ఎంబడే ఉన్నాడు. ఇక రేపు కోదండం సారు గద్దరన్నలను కూడా ఏలు పెట్టి ఇంటి పార్టీలకు ఆహ్వానిస్తాడట సుధాకర్ అన్న. మరి సర్కార్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకుంటున్నాము, ఈ ఇంటి పార్టీలో చేరితే ఇల్లు ఉంటదా పోతుందా అన్న అనుమానాలు ఎవ్వరు పెట్టుకోవద్దు. సుధాకర్ అన్న అధికారంలోకి వస్తే అంతకంటే పెద్ద ఇల్లు కట్టిస్తాడు. అంతే కదనే అన్న. కేసీఆర్ సార్ ను ఓడించాలంటే ఇటు కాంగ్రెస్ వాళ్ళతోటి కాదు, అటు పూగుర్తోళ్లతోటి కాదు, సుధాకర్ అన్న సొంటలతోనే అవుతుందని అంటున్నాడు. అంటే చూస్తున్నారా, కొత్త పార్టీ అంటే కోదండరాం సార్ తెస్తాడు అనుకుంటే చెరుకు సుధాకర్ సారే ముంగడికి తెచ్చిండు. అందరినీ కలుపుకపోతాను అంటున్నాడు గాని కోదండ సారు గద్దర్ సార్లు ఏమంటాడో ఇప్పటికైతే తెలియదు గాని దీన్ని ఏ పార్టీ ముందడికి తీసుకుపోతాడో, లేకపోతే తెలంగాణ ఇంటి పార్టీ కాస్త ఎవరో ఒక్క ఇంటికే పరిమితమైన పార్టీ అవుతుందో చూడాలి. ఏందో లగట్లా చూస్తురు, మీరే వింటారా వార్తలు? మీ ఇండ్లలో ఉన్న జీవాలు వినద్దా? వాటికి అర్థమైతే పిల్ల నీ ఇచ్చంతరం కాకపోతే అని ముక్కిర్వకుర్రి. అవ్వటికి కూడా అర్థమవుతాయిల్లా, అవి కూడా మనతోటి మాట్లాడతాయి. నిజంగా కావాలంటే గిముచ్చటి నుండ్రి. ఆవు అంబా నొర్రిన, పిల్లి మేవన్నా, కుక్క బౌబౌ అన్నా అన్ని ఆటి భాషలో మాట్లాడినట్టే. తెలుగు వచ్చిన వాళ్ళకు హిందీ అర్థం కానట్టు, హిందీ వచ్చిన వాళ్ళకు తెలుగు అర్థం కానట్టు అవి మాట్లాడుకునే భాష మన మనుషులకు అర్థం కాదు గంతే. అవి కూతలతోటే కుశల ప్రశ్నలు అడుక్కుంటాయి, సూపులతోటే సుఖ దుఃఖాలు ఇసారించుకుంటాయి. ఓ ఎన్నడినని ముచ్చట లావు చెప్తున్నావు, ఎందుకు చెప్తున్నావు అని కోపం చేయకుండ్రి. ఇది మనసొంటోళ్ళు చెప్పిన ఉత్తుత్త ముచ్చట కాదు. బగ్గ తెలివితోని ఇరుగా పుస్తకాలు చదివి ఏండ్ల కొద్ది ప్రయోగాలు చేసే బయటి దేశం శాస్త్రవేత్తలు బరాబర్ అనుకుంటా బట్టలు చింపుకొని చెప్పిన ముచ్చటిది. చిత్రం కాకపోతే జీవులకు భాష అర్థం కాదే ఇన్నొద్దుల సంది మనుషులు చెప్పినట్టు వింటున్నాయా? సర్కస్ లో పోయింటి చెప్పినట్టు ఆడుతున్నాయా? యజమాని మీద ఇంటి మనిషి కంటే ఎక్కువ పాయర పడుతున్నాయా? పైసలు లేవని అయ్యవ్వని దూరంగా వచ్చే కన్నబిడ్డలు చుట్టాలున్న ఈ రోజుల్లో కడుపుల కుళ్ళు కుతంత్రాలు లేకుండా స్వచ్ఛంగా మెదిలేటి ఈ జీవులే. అవతలోంది గుంజుకోవాలన్న యావుండది, మందిని ముంచాలన్న ఆలోచనలకు తావుండది, లక్షల కోట్ల ఎన్నికేయాలన్న రేవుండది. దొరికింది తింటాయి, నిద్రొచ్చిన కడప అంటాయి. కాబట్టి మనుషులను అర్థం చేసుకున్నట్లనే కాదు, మనుషుల కంటే ఎంతో ఎక్కువ కూడా. ఏమంటారు? ఈ ఏడుకాళ్ళ జర్రి దినాంగి ఇట్లనే విలుసదవుతుంది. మా ముంజాల ముఖం ఎక్కడున్నదో ఏందో. మంగళక్క బండి వస్తున్నదో, కొత్త బండి వస్తున్నదో. అగ్గగా ఎటు పోతున్నావే? హుషారుగా బయలుదేరినావు. కొత్త బండి తెచ్చుకొని పోతున్నా. మా జారిచు బుటికి మోటార్ లాలి కలంచున్నావు బండి పర్. నీకు ఇది వరకే బండి ఉన్నది కదనే, మళ్ళీ ఓడుకుంటావా? అబ్బా నేనేమన్నా నీ లెక్క తెలివి తక్కువదని అనుకుంటున్నావా? పైసలు పెట్టి బండి కొనికి పైసలకు కాకుండా పెంకాసలకు ఏ పాకలకు ఇచ్చి కొనుక్కుంటావా? పైసలు ఇచ్చి బండి కొనుక్కోడా? కత్త చేయతు ఏ కాలంలో ఉన్నవే? మరి కొట్టుకొస్తావా? ఎట్లా కనిపిస్తున్నాను నీ కళ్ళకి నేను? పూగుర్తు పాటలు బండ్లు ఇస్తురంటేనే పుక్కడికే, అందుకే మేము పోతున్నాం. మా జారి చుమల ఆలోచన. ఏం బండ్లేవు, రామ్దేవ్ బాబా పతాంజలి ఎడ్ల బండ్లు అయ్యింది. అర్రే ఎడ్ల బండ్లు అలా తిరిగే కర్మ వాళ్ళకేందే. హీరో లెక్క హీరో బండ్లు ఇస్తుర్రు, బుట్కి మోటార్ రజమాలంకే. అసలు బండ్లు ఎందుకు ఇస్తున్నారట? ఈ బండ్ల మీద తిరిగేనే 2019లో పూగుర్తును అధికారంలోకి దేవాలంట. అయితే నీకెందుకు ఇస్తారే? నువ్వేమన్నా బీజేపీ కార్యకర్తవా? కండువా వేసుకొని పోయి బండి పట్టుకొచ్చుకుంటే అయిపోయా. మరి నీకున్నట్టు తెలివి లక్ష్మణ్ సార్
వరకు కిషన్ రెడ్డి సార్కి ఎక్కడున్నదే అట్లా పోగానే ఇగో అమ్మా మంగళమ్మ దా అని బొట్టు పెట్టిస్తారు. సార్ సార్ నేను కూడా మీ పార్టీలో చేరినాను సార్, ప్రామిస్ సార్ అంటే అయిపోయి బండి ఇచ్చేస్తారు. సాసికడని అంగట్ల గంప చిట్టీలు తైబంది చిట్టీలు రాసుకపోయే కొలువ అని అదేమన్నా బండి ఇచ్చేదందుకు. అరే మైకు పట్టి చెప్తుంటే తలుపు పెట్టి అడుగుతావేందే? అయినా పెద్ద సార్లు వంచిన బండ మీద తిరిగితే పువ్వు ఎగురు పెడతానే. ఏ కాయకెళ్ళరిచి యూపీలో ఈ ద్విచక్ర రథాలేనే యోగి సార్ ను సీఎం కుర్చీలో కూర్చుండబెట్టినాయి. అంటే ఈడ కూడా కిషన్ రెడ్డి సార్నో లక్ష్మణ్ సార్నో ఈ రథంలోనే సీఎం కుర్చీలో కూర్చోబెడతాయంటవా? కాంగ్రెస్ పార్టీ లెక్క పువ్వు గుర్తు పార్టీ ముందుగాల సీఎం క్యాండిడేట్ ను డిసైడ్ చెయ్యరు. కాయకెళ్ళరు. మరి ఎట్లా డిసైడ్ అవుతారు? అంత ఇన్స్టెంట్ గులాబ్ జామ్ లెక్క అప్పుడప్పుడు అంతా మిక్స్ చేసి అమిత్ షా సారేనే డిసైడ్ చేస్తాడు. సైకిల్ తోటి సాగలేమని బైక్ నమ్ముకున్నారు, మంచిగానే ఉన్నది కానీ మరి వీటితోని కారుకు పోటీ ఇస్తారా? ఇస్తారే, ఎందుకు ఇయ్యరు? కార్ అనుకో చక్కగా తవ్వు ఉండాలి, అదే బైక్ అనుకో రొయ్యి 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 అని సందు బందుల్లో ఎట్లన్నా మనకి ఇష్టం వచ్చినట్లు పోవచ్చు. అందుకే బండ్లు ఇచ్చేది. పిచ్చి మంగళక్క, పుక్కట్ల బండ్లు వస్తున్నాయని ఉస్సెన్ బోల్ట్ లెక్క ఉరుకుతున్నావు గానీ అవేం పర్మనెంట్ గా ఉంచుకోండి బిడ్డ తిరుగుండ్రి అని ఇయ్యరట్నే. అరే వాళ్ళేమన్నా బండ్ల కిరాయి బిజినెస్ ఏమన్నా నడుపుతురా అని కార్యకర్తలకు ప్రేమగా పిలిచిస్తుంటే నీకేమో తెలివి తక్కువ ఆకలి ఎక్కువ. ఓట్లు అయిపోగానే మళ్ళా గుంజుకపోతారట్నే. ఇప్పుడు ఇస్తున్న బైకులు కూడా యూపీలోకి వెళ్ళి అట్లా గుంజుకొచ్చినాయి. సెకండ్ హ్యాండ్ బండ్లు ఇస్తున్నారు అంటే ఇక్కడ పని అయిపోగానే ఇంకో చోటుకు తీసుకుపోతారా అని. పిల్లని ఏడిళ్ళు తిప్పినట్టు వీళ్ళు బండ్లను అన్ని రాష్ట్రాలు తిప్పేటట్టు ఉన్నారు కదా. మరి భయం గిఫ్ట్ దూకెళ్ళి తిప్పండి, మా తమ్ముడికి ఇద్దాం అనుకున్నా, తీసుకొని పోయి బండి ఎటు కాకుండా చేసిరు కదా. అదే మరి చెప్పేది. ఆశ కూసిగాడు చచ్చిండన్న సాత్రం తెచ్చుకోకు. చూసిన రానోల్లా ప్రచారానికి కూడా కాన్వాయ్ కార్లు వెట్క తిరుగుతున్న ఈ రోజుల్లో ఈ బండ్ల మీద తిరిగి పార్టీని ఎట్లా పెద్ద చేస్తారో ఏందో పూగుర్తోళ్ళు. చూద్దాం ఏమైతుందో. మారబోతున్నాయి కరీంనగర్ రూపురేఖలు. మల్లగా అనరాదు, చూడుండ్రిగా కడసారి సూపులు. కస్టమర్ల శంటం తాగుతున్న బంకులు, పరిహారంగా పెట్రోల్ తాగుతున్న పంపులు. ఇయ్యాలే పుట్టింది ఇంటి పార్టీ, తెలంగాణలో వచ్చింది ఓ కొత్త పార్టీ. కన్ను పెట్టి పెండి పిల్లగాన్ని ఎత్తుకపోయిన గడుసు పిల్ల లవ్ చేసినందుకు ఎక్కెక్కి ఏడుస్తున్నాడు మళ్ళా. కుక్కడికి బైకులు ఇస్తున్నారని మంగ్లీ సంబరము. కొత్త బండి వస్తున్నదో గివుల్లా ఇయ్యాల నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళా రేపటి వార్తలు కలుసుకుందాము. ఉన్న మాటే అందాం, ఊళ్ళనే ఉందాం. చూసుకుంటూనే ఉండురి HM TV.